హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాసల్ శంకర్ ఛానల్. నేను మీ శంకర్. ఫ్రెండ్స్, అక్కినేని నాగార్జున, ధనుష్ హీరోలుగా శేఖర్ కమ్ముల డైరెక్షన్లో వచ్చిన లేటెస్ట్ మూవీ కుబేరా. ఈ సినిమా నేను ఫస్ట్ రోజు చూడలేకపోయాను ఫ్రెండ్స్. అదే రోజు నాకు షూటింగ్ ఉండడం వల్ల, అంటే నేను జీ తెలుగు సీరియల్లో క్యారెక్టర్ చేస్తున్నాను అండ్ ఒక సీరియల్లో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా వర్క్ చేస్తున్నాను. ఆ రోజు షూటింగ్ ఉండడం వల్ల నేను సినిమా చూడలేకపోయాను, రివ్యూ పెట్టలేకపోయాను. కానీ ఆ సినిమాకి విపరీతమైన పాజిటివ్ టాక్, మంచి పబ్లిక్లో మంచి రెస్పాన్స్ రావడం, సూపర్ డూపర్ హిట్ అయిందన్న టాక్ రావడంతో సినిమా చూసి ఎంజాయ్ చేద్దామనే ఉద్దేశంతో ఆ సినిమాకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నాకు సినిమా జస్ట్ ఓకే అనిపించింది ఫ్రెండ్స్. అంటే సినిమాలో మైనస్ పాయింట్లు ఉన్నాయి, ప్లస్ పాయింట్లు ఉన్నాయి. సో సినిమా ఎలాగో సూపర్ డూపర్ హిట్ అయిపోయింది కాబట్టి ఫస్ట్ మైనస్ పాయింట్లు చెప్తాను. సినిమాలో బిచ్చగాళ్ళని చాలా అమాయకులుగా చూపించారు. అంటే వాళ్ళకి అన్నం పుణ్యం తెలీదు, వాళ్ళకి ఒక చోట నుంచి ఇంకో చోటికి ఎలా వెళ్ళాలో తెలీదు, కనీసం ఫోన్ మాట్లాడడం రాదు, ఫోన్ నొక్కడం రాదు, వేరే ఊరికి వెళ్ళడం తెలీదు, చాలా అమాయకులు, అసలు ఏమి గుర్తుపెట్టుకోలేరు అన్నట్టు చూపించారు. అది చూపించడం కూడా ఒక ధనుష్ పాత్ర ద్వారా తిరుపతిలోని ఒక బిచ్చగాడిని చూపించినట్టు చూపించారు. నేను తిరుపతిలోనే పుట్టాను, పెరిగాను. అక్కడ బిచ్చగాళ్ళు ఎంత తెలివితేటలుగా ఉంటారంటే, అరే ఈయన ఇప్పుడే బిచ్చం అడగకూడదు, ఎదురుగా అమ్మాయి వస్తుంది, అమ్మాయి వచ్చినప్పుడు ఖచ్చితంగా అప్పుడు అడిగితే వేస్తాడు అని చెప్పి చాలా తెలివితేటలుగా ఎదురుగా అమ్మాయి ఉన్నప్పుడు అడగడం. లేదంటే అరే ఈయన్ని రెచ్చగొడితే విడేస్తాడు, నువ్వు దమ్ముంటే బిచ్చమే, 10 రూపాయలు కూడా నువ్వు బిచ్చమేలో నడిపి నువ్వేం వేస్ట్ క్యాండిడేట్ అని చెప్పి రెచ్చగొడతారు. అట్లా రెచ్చగొట్టి బిచ్చమేపించుకోవడం, ఇలాంటి తెలివితేటలు బిచ్చగాళ్ళలో చాలా ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే అడ్రస్. మనకి సినిమాలో ధనుష్ పచ్చ బిల్డింగు, ఎర్ర బిల్డింగు, ఇట్టెళ్ళాలి అట్టెళ్ళాలని చెప్తాడు. చాలా అమాయకంగా, చూడు నేను ఎంత బాగా గుర్తుపెట్టుకున్నానని చెప్తాడు. కానీ రియల్గా అయితే కరెక్ట్గా అడ్రస్ బిచ్చగాళ్ళు అడిగితే చాలా బాగా చెప్తారు. అన్న ఎలా వెళ్ళాలన్నా అంటే, ఫర్ సపోజ్ ఎస్వి నగర్కి ఎలా వెళ్ళాలన్నా అంటే, ఇక్కడ నుంచి అన్నమయ్య సర్కిల్ వెళ్ళు, అన్నమయ్య సర్కిల్ నుంచి ఎంఆర్పల్లి వెళ్ళు, ఎంఆర్పల్లి నుంచి రైట్ తిరుగు, అక్కడ నుంచి స్ట్రైట్ వెళ్తే ఎస్వి నగర్ వస్తుందని ఇంత క్లారిటీగా బిచ్చగాళ్ళు చెప్పగలుగుతారు. అంత తెలివితేటలతో ఉన్నారు వాళ్ళు. అండ్ ఫోన్స్, వాళ్ళు ప్రతి ఒక్కరి చేతిలో ఇప్పుడు మొబైల్ ఫోన్స్ ఉంది. ఎవరితో పడితే వాళ్ళతో ఎలా పడితే అలా హ్యాపీగా మాట్లాడుకుంటున్నారు. అంటే ఈ ఊరు నుంచి ఇంకో ఊరికి కూడా ఈజీగా ట్రైన్స్లో కనిపిస్తే, జనరల్ ట్రైన్ ఎక్కితే వాళ్ళే కనిపిస్తారు ఎక్కువగా. పైగా వాళ్ళకి టికెట్లు కూడా ఉండదు. ఏ ఊరు కావాలంటే ఆ ఊరు దిగేసి ఎక్కడ కావాలంటే అక్కడ వాళ్ళకి కావాల్సిన వృత్తి హ్యాపీగా చేసుకుంటున్నారు. అన్ని ఏరియాలో తెలుసు వాళ్ళకి. అలాంటి బిచ్చగాల్ని దీంట్లో చాలా అమాయకంగా చూపించడం అయితే నాకు సహజంగా అనిపించలేదు, ఒక అసహజంగా అనిపించింది. ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ, ఓన్లీ నా రివ్యూని అనుకోండి, నా పర్సనల్ ఒపీనియన్ అనుకోండి. సినిమా అయితే సూపర్ హిట్ అయిపోయింది కాబట్టి ప్రాబ్లం లేదు, ఇది నా పర్సనల్ ఒపీనియన్. సెకండ్ వన్, నాగార్జున గారి క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ చూడటమే నాకు చాలా రొటీన్గా అనిపించింది ఫ్రెండ్స్. అంటే ఒక సిన్సియర్ ఆఫీసర్, తను చాలా సిన్సియర్గా ఉంటే అది నచ్చిన పై ఆఫీసర్లు తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టించేయడం, జైల్లో ఉన్నప్పుడు ఈ సొసైటీ నాకేమిచ్చింది, ఈ సొసైటీ అంతా నన్ను అవమానించిందని చెప్పి తప్పుడు మార్గాన్ని ఎంచుకోవడం, తప్పుడు మార్గంలో పోవడం. ఇది 1980s 1990sలో ఇలాంటి క్యారెక్టర్లు చాలా వచ్చేసాయి. దీంట్లో అయితే కొత్తగా ఏమీ లేదు, నాకు రొటీన్గా అనిపించింది, పెద్ద ఇంపాక్ట్ అనిపించలేదు. థర్డ్ వన్, కుబేరా టైటిల్. కుబేరా అని టైటిల్ పెట్టినందుకు ఒక్కసారన్నా ధనుష్ గారిని కుబేరులా చూపించుంటే మనకి జస్టిఫికేషన్ వచ్చిండేది. చూపిలా. అట్లీస్ట్ ఒక డైలాగ్తో, అంటే ఒక సిచ్యువేషన్లో ధనుష్ పారిపోయినప్పుడు ఒక్క డైలాగ్ పెట్టింటే బాగుండు, సార్ ఆ బిచ్చగాడు పారిపోయాడు సార్ అని అంటే, వాడిప్పుడు బిచ్చగాడు కాదురా, కుబేరుడు. కానీ వాడు కుబేరుడు అన్న విషయం వాడికే తెలీదు, ఇది తెలిసే లోపల వాడిని పట్టుకోండ్రా అని ఒక్క డైలాగ్, ఆ కుబేరా అని ఒక్క డైలాగ్ వేస్తుంటే ఈ సినిమాకి ఆ జస్టిఫికేషన్ వచ్చేస్తున్నది. బట్ ఎక్కడ జస్టిఫికేషన్ కనపడలా. ఎంతసేపు ఆ బిచ్చగాళ్ళ చుట్టూనే సినిమా నడుస్తుంది. బిచ్చగాళ్ళు, డంప్ యార్డ్లు, కంపు, ఆ చుట్టూనే నడుస్తుంది. కరెక్ట్గా చెప్పాలంటే ఒక రకంగా శేఖర్ కమ్ముల గారు ఈ భిక్షాటన వృత్తిని సపోర్ట్ చేసినట్టు అనిపిస్తుంది సినిమాలో. అంటే మనకి ఇప్పుడు బేసిక్గా ఎవరైనా ఒక భిక్షగాడు కనిపిస్తే వచ్చి బిచ్చం అడిగితే, అరే ఆరోగ్యంగా ఉన్నావు కదరా, వెళ్ళి కష్టపడి పని చేసుకోరా, ఇలా అడుక్కోవడం ఏంట్రా అని చెప్తాం. కానీ సినిమాలో ఎలా ఉంటుందంటే, మా భిక్షాటన అనేది మమ్మల్ని కూడా గౌరవించండి, మాకు రెస్పెక్ట్ ఇవ్వండి, మాది గొప్ప వృత్తి అన్నట్టుగా చూపించినట్టు అనిపించింది. ఫైనల్గా ఒక పెద్ద డైలాగ్ కూడా చెప్తాడు. హైదరాబాదు, చెన్నై, ముంబై ఇలాంటి పెద్ద పెద్ద నగరాలంతా భిక్షగాళ్ళు ఉన్నారు, వీళ్ళందరికీ మందులు ఇవ్వాలి, భోజనం పెట్టాలి, స్కూల్లో చదివించాలి, ఇలా చెప్పారు. కానీ
ఇలాంటి పెద్ద పెద్ద నగరాల్లో ఉన్న భిక్షగాళ్ళు అందరూ భిక్షగా వృత్తిని మానేసి వీళ్ళకి పనులు ఇవ్వాలి, మంచి మంచి జాబులు ఇవ్వాలి, వీళ్ళు కష్టపడి పని చేయాలి, కుటుంబాలు ఏర్పరచుకొని సంతోషంగా ఉండాలి, ఇలాంటి డైలాగ్ చెప్పుంటే చాలా బాగుండేది. అలా చెప్పకుండా అందరికీ అన్నం పెట్టాలి, మందులు ఇవ్వాలని చెప్పారు తప్ప భిక్షగా వృత్తిని వదిలేయండి, అడుక్కు తినడం వదిలేయండి అని మాత్రం చెప్పలేదు. అంటే ఓ రకంగా అడుక్కు తినే వృత్తిని సపోర్ట్ చేసినట్టు అనిపించింది. అది ఎందుకో పెద్దగా నచ్చలేదు. ఆ పాయింట్ అయితే నాకు పెద్దగా నచ్చలేదు. అండ్ ఫైనల్గా ఫోర్త్ పాయింట్, సినిమా క్లైమాక్స్. శేఖర్ కమల గారి సినిమాల్లో కొన్ని సినిమాల్లో అద్భుతమైన క్లైమాక్స్ ఉంటాయి, కొన్ని క్లైమాక్స్లు ఒక కంప్లీట్నెస్ ఉండదు. ఫర్ సపోజ్ మనము లీడర్ సినిమా తీసుకుంటే రానా గారిది, లీడర్ సినిమాలో 1,00,000 కోట్ల కరెక్షన్ అమౌంట్ సంపాదించి దాన్ని ప్రజలకు ఖర్చు పెట్టాలన్నది హీరో ధ్యేయం. మనం ఎప్పుడు ఆ 1,00,000 కోట్లు సంపాదిస్తాడు, ఎప్పుడు ఖర్చు పెడతాడని ఎదురు చూస్తుంటాం. కానీ ఫైనల్గా రానా గారి సీఎం అవగానే సినిమా అయిపోతుంది. ఆ 1,00,000 కోట్లు ఎలా ఖర్చు పెట్టారో చూపించరు, మనకి ఒక ప్రాపర్ క్లైమాక్స్ అనిపించదు. అదేవిధంగా లవ్ స్టోరీలో నాగ చైతన్య, సాయి పల్లవి లవ్ స్టోరీ అంతా బాగా తీసుకెళ్ళి క్లైమాక్స్లో ఏదో ఒక అన్కంప్లీట్గా క్లైమాక్స్ వదిలేస్తాడు, నచ్చదు. ఇందులో కూడా అంతే. అసలు శేఖర్ కమల గారు ఫైనల్గా ఏం చెప్పాలనుకున్నారు, అది చెప్పారా చెప్పలేదా, ఇంతేనా క్లైమాక్స్ అన్నట్టుగా అనిపించింది. అది కూడా ఒక అన్కంప్లీట్గా అనిపించింది. ఇవి ఫ్రెండ్స్ మైనస్ పాయింట్లు. ఇంకా ప్లస్ పాయింట్లకు వస్తే ఈ సహజం అసహజం అవంతా వదిలేసి సినిమాని సినిమాగా చూద్దాం అనుకుంటే మాత్రం ధనుష్ గారి పెర్ఫార్మెన్స్ సూపర్గా ఉంది, ఎక్సలెంట్గా చేశాడు. అంటే ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయిపోతుంది, ఎంత అద్భుతంగా చేశాడు రా, ఎంత జాలి కలుగుతుందిరా అన్న ఫీల్లో చేశాడు. సూపర్గా ఉంది పెర్ఫార్మెన్స్. అండ్ నాగార్జున పర్ఫార్మెన్స్కి వచ్చేసరికి మంచికి చెడుకి మధ్య నలిగిపోయే వ్యక్తిగా చాలా అంటే చాలా బాగా చేస్తాడు. తనకి మంచితనం అంటే ఇష్టం కానీ మంచి చేయలేడు, చెడుతనం అంటే ఇష్టం ఉండదు కానీ చెడే చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ రెండింటి మధ్య నలిగిపోయే వ్యక్తిగా చాలా అంటే చాలా బాగా చేశాడు. ఇంకా రష్మిక మందన నుంచి ఎంటర్టైన్మెంట్, మనకు సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఏడన్నా దొరుకుతుందంటే ఓన్లీ రష్మిక గారి దగ్గర నుంచే దొరుకుతుంది, కాస్త కూస్తో నవ్వుకుంటాం. సో వీళ్ళు ముగ్గురు అయితే యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చంపేస్తారు. అండ్ ఇంకొకటి విలన్ ఉన్నారు, నాకైతే ఆయన ఇంత ముందైతే చూడలేదు, ఆయన చూస్తుంటే నాకు ఏఐలో చేసిన బొమ్మలా ఉన్నాడు, ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో చేసిన ఒక బొమ్మలో ఉన్నాడు తప్ప ఆయన మనిషిలా కనపడలేదు. నిజంగా చాలా బాగున్నాడు, చాలా ముద్దుగా చాలా బాగున్నాడు, నిజంగా బొమ్మలా ఉన్నాడు. ఇది పర్ఫార్మెన్స్ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ప్లస్ పాయింట్. సెకండ్ వన్ స్క్రీన్ ప్లే అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సినిమా పరిగెడుతూనే ఉంటుంది, ఎక్కడ ఆపకుండా. సినిమాలో మనకి ఎక్కడ ఆగదు, జోరుగా వెళ్ళిపోతుంటుంది. నెక్స్ట్ సీన్ అంత బాగుంది అనిపిస్తుంది. అంత బాగా చక్కగా తీసుకెళ్ళాడు స్క్రీన్ ప్లేని. కొంచెం మిడి తగ్గించుంటే బాగున్నావు, ఒక 15-20 మినిట్స్ తగ్గించుంటే బాగున్నావు, బట్ ఓకే బాగానే స్క్రీన్ ప్లే అయితే చాలా చక్కగా వెళ్ళిపోయింది, చాలా బాగుంది. థర్డ్ వన్ ఎమోషన్. సినిమాలో ఎమోషన్ ఎక్కడ తగ్గదు. అంటే మనకు హాస్యం రావాల్సిన చోట హాస్యం, బాధ రావాల్సిన చోట బాధ, జాలి రావాల్సిన చోట జాలి, ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ ధనుష్ చూడండి, ఈ మనిషికి ఎంత బాధ వచ్చింది ఏంట్రా, ఈ మనిషి తొందరగా ఈ బాధ నుంచి బయటపడితే బాగుండరా అన్న ఫీలింగ్. నాగార్జున నుంచి తను మారిపోతే బాగుండు, చెడోడుగా ఉన్నాడే మంచిగా మారిపోతే బాగుండు అన్న ఫీలింగ్, ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఎమోషన్ మాత్రం కరెక్ట్గా క్యాచ్ చేశారు. దాంట్లో శేఖర్ కమల గారు పర్ఫెక్ట్గా సక్సెస్ అయ్యారు. పోతే బీజిఎం అయితే ఏ సీన్కి ఎంత కావాలో అంతే, ఎక్స్ట్రా లేకుండా కరెక్ట్గా సీన్కి తగ్గట్టు పర్ఫెక్ట్గా సింక్ చేసుకుంటూ మ్యూజిక్ వెళ్ళిపోయారు. వీటన్నిటి వల్ల సినిమా అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఓవరాల్గా సినిమా అయితే ఆల్రెడీ సూపర్ డూపర్ హిట్ అయిపోయింది కాబట్టి ఆ సినిమా టీమ్కి కంగ్రాచులేషన్స్ తెలుపుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.